భాగంగా తిరుపతి సీటు జనసేనకు దక్కింది. అభ్యర్థిగా చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల్ని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీంతో శ్రీనివాసులు తిరుపతిలో ఎన్నికల ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నారు. తిరుపతిలో టీడీపీ జనసేన నుంచి టికెట్ ఆశావహులు చాలా మందే ఉన్నారు. దీంతో స్థానికేతరుడని సాకుతో ఆరణి శ్రీనివాసుల అభ్యర్థిత్వాన్ని అడ్డుకునేందుకు టీడీపీ జనసేన నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. పవన్ కళ్యాణ్ మాత్రం బెదిరింపులకు భయపడలేదు. శ్రీనివాసులే తమ అభ్యర్థిగా తేల్చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ జనసేన అభ్యర్థుల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముందుగా తన పార్టీ నాయకుల అసంతృప్తులను చల్లార్చేందుకు ఆరణి అందరినీ కలుసుకునేందుకు యత్నిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఆరణికి వెన్నంటి నడుస్తున్నారు. ఇంకో పెద్ద లీడర్ జనసేనకు ఉన్నాడు, మీడియా పులి రాయల్. కానీ ఆ రాయల్ మద్దతు విషయమై తిరుపతిలో ప్రచారమవుతున్న విషయమై తెలుసుకుందాం. ఏం బా, ఈ దఫా నాకు మద్దతు ఇవ్వాలా? పవన్ అన్న నాకు టికెట్ ఇచ్చారు, అందుకే తిరుపతికి వచ్చా. తిరుపతిలో జనసేన జెండా ఎగరేసేందుకు కలిసి పనిచేద్దామని రాయల్ కానీ ఆ రాయల్తో ఆరణి శ్రీనివాసులు అన్నారు. వైసీపీ నుంచి వచ్చి టికెట్ తెచ్చుకున్నాం, అంతా బాగుందన్నా, కానీ మద్దతు ఇవ్వాలంటే షరతులు వర్తిస్తాయని ఆరణితో అతను అన్నారు. షరతులా ఏంటవి అని ఆశ్చర్యంతో ఆరణి ప్రశ్నించారు. ఏంలే, 5 ఏళ్లుగా పార్టీ కోసం సొంత ఖర్చులు పెట్టుకున్నా. ఏనాడో పవన్ కళ్యాణ్ ఒక్క రూపాయి ఇచ్చిన పాపన పోలేదు, అంతా నా జేబులో నుంచి పెట్టిందే. 6-7 కోట్ల వరకు ఖర్చయింది. టికెట్ వస్తుందనే ఆశతోనే అప్పులు చేసి మరీ కార్యకర్తలు కాపాడుకున్నా. నాకు టికెట్ ఇయ్యలేదు. మీరేమో అధికార పార్టీ నుంచి ఇప్పటికిప్పుడు వచ్చి టికెట్ ఎగరేసుకుపోతురి. మరి నా గతేం కావాలా? కనీసం 3 కోట్లు ఇస్తే తప్ప నా మద్దతు ఉండదు. ఈ మాట ఎవరికి చెప్పుకున్నా నాకు భయం లేదు అని మనసులో మాటను ఆరణి శ్రీనివాసులు ఎదుట సదరు రాయల్ కాని రాయల్ బయటపెట్టారు. దీంతో ఆరణి శ్రీనివాసులు కంగు తిన్నారని జనసేన నేతలే చెబుతున్నారు. అందుకే సదరు నాయకుడు తిరుపతిలో శ్రీనివాసులు వెంట ఇంతవరకు తిరగలేదు. మీడియాలో మాత్రం తాను పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అన్నట్టు బిల్డప్ ఇస్తుంటాడు. తిరుపతిలో మాత్రం పవన్ కళ్యాణ్ ప్రకటించిన అభ్యర్థికి మద్దతుగా నిలవలేకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పైగా ఆరణికి వ్యతిరేకంగా టీడీపీని ఎగదోసింది కూడా అతనే అనే చర్చ నడుస్తోంది. శ్రీనివాసులు దయతలిచి 3 కోట్లు ఇస్తే తప్ప అతను ప్రచారంలోకి దిగే మార్గం కనిపించడం లేదు. దీనిపై జనసేన అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.